పార్వతీపురం మన్యం జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను మిల్లర్ల దోపిడీకి అధికారులు వంతపాడడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. పాలకొండ మండలం ఎల్ఎల్పురం గ్రామంలో పండిన ధాన్యం ఇప్పటికీ పొలాల్లోనే ఉండిపోయిందని, మిల్లర్లు రైతులను భయపెట్టి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్ల పేరుతో రైతు సంఘం నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకుని రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్ఎల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్ఎల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్ఎల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. కాకినాడ జిల్లా పెద్ద